వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని జిల్లా డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, పొన్నం ప్రభాకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమానికి ఊపిరిపోసిన నిరుద్యోగులు మోసం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. కేసీఆర్ని నమ్మి ఓటు వేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా లేరని, 1,50,000 ఉద్యోగాలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. అనంతరం సభా ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సర్పంచులను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తను నిజంగానే చాలా మంది యువకులకు తెలియదు, పట్టభద్రులు యువకులు ఎంతోమంది వాళ్ళకి తెలియదు తన పాత్ర ఏంది తెలంగాణ సాధించాలన్న అంటే. రెండో తెలంగాణ ఉద్యమం మొదలైందంటే తనేసిన ఇత్తనం వల్లనే మొదలైంది. దాని కింద వచ్చిన కథ ఉన్నది, నేను తర్వాత దాని గురించి. ఏంటంటే వైఎస్ఆర్ గారు ఒక గొప్ప నాయకుండే, ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రు, ఫీ రీంబర్స్మెంట్ తెచ్చిండ్రు, ఎన్నో మేము మాట్లాడుతున్న సందర్భంలో బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు మేము శాసనసభలో ఉంటే శాసన మండలిలో ఉన్నాడు. ఇరిగేషన్ పైన చర్చ నడుస్తుంది, ఇక్కడ అక్కడ కూడా ఇరిగేషన్ పైన చర్చ నడుస్తుంది. ఆయన కూడా అడగాలా ఉందా? మీరు ఆలోచన చేయండి. నిజంగా ఈ రామచంద్రరావుకి మన పాలమూరు రంగారెడ్డి మీదనో హైదరాబాద్ తాగునీటి మీదనో ఏ మాత్రమైనా చేయాలన్న కోరిక ఉంటే ఆ రోజు శాసనసభలో రామచంద్రరావు మాట్లాడాలా వద్దా? మీరే చెప్పండి చెప్పండి. మరి ఎందుకు మాట్లాడలేదు? అట్లా మాట్లాడలేని వ్యక్తికి ఈ రోజు మన ప్రాంతానికి వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉందా లేదా? మీరు మాట్లాడండి.